శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గురువారం. చక్కగా ఈరోజు పాలకూర పప్పు ఎంత ఈజీనో, ఎంత సింపుల్గానో అయిపోతుంది. మనం సులువుగానూ అయిపోతుంది, చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. ఏముందండి, పాలకూర ఒక కట్ట, ఒక గ్లాసు కందిపప్పు. కందిపప్పు 2 మాటలు కడిగేసానా, తగినన్ని నీళ్లు పోసానా, చక్కగా ఉడుకుతూ ఉంది. వేరే పని చేసుకుంటూ ఉన్నాను. ఇలాగా పప్పు ఉడుకుతుంది కదా అని ఒక కట్ట పాలకూర, దీనికి 2 కొత్తిమీర రబ్బలు కూడా జాయింట్ చేసానండి. చక్కగా కడిగేసానా, తరిగేసానా. మరి ఉడుకుని పప్పులో ఇదిగోనండి, ఉడుకుని పప్పులో పాలకూర వేసాను కదా, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది తిరగబాత పోసుకోవాలి. దేంతో చూపిస్తాను పోపు. ఇదైతే ఉడికిపోయింది కదా. ఇదిగోనండి పోపు చక్కగా దగ్గర పెట్టుకున్నాను కదా. ఇదిగోనండి నెయ్యి, మనం తయారు చేసుకున్న నెయ్యి. ఇదిగో చక్కగా నేను తయారు చేసుకున్నదండి. 2 మాటలు కాయడం జరిగింది. ఇది కేజీ నెయ్యి. ఇలా పప్పు తాలింపుల్లో అది వేసేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు వీటెక్కిందండి, కాస్త నెయ్యి వేస్తున్నాను. వద్దు అవసరం లేదులేండి, చక్కగా ఈ నెయ్యి వీటెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఒకేసారి వేసేసుకోవచ్చు. ఈ పోపు అయితే వేగిపోయిందండి, తిరగబాత పోసుకుందాం. ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసేసుకుందామా. అయిపోయిందండి పప్పు పాలకూర. చాలా సింపుల్, చాలా ఈజీ. చక్కగా మరి ఇది ఎంతో కమ్మగా ఉంటుంది. మరి సింపుల్, ఈజీ, తక్కువే అయినా దీని యొక్క ఫలితం చాలా ఎక్కువ. అంత గొప్ప ఆరోగ్యం. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినవలసిన ఆకుకూర పాలకూర. మరి ఇలాగే చాలా ఆకుకూరలు ఉంటాయి. ఇలా పప్పులో కనుక వేసుకుని వండుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, చాలా రుచిగా తినవచ్చు, మంచి బలం కూడా మనకి వస్తుందని మరి నేను చెబుతానండి. తప్పనిసరిగా మేము అస్తమానం ఆకుకూరలు ఇలా చేసుకుంటూ ఉంటాం. అదే మీకు నేను చెబుతున్నాను. నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి. లైవ్కి వస్తున్నాను, తప్పనిసరిగా లైవ్ చూస్తే కనుక మీరు కూడా వచ్చి తెలుగులో కామెంట్ పెట్టి లైక్ చేయండి. కాస్త ఎదరక పంపించండి. మరి మొండిషన్ అయ్యింది, పిన్ను వచ్చింది, నూసి పెరగటం లేదు. ఎందుకో ఏంటో సాట్లలో నూసి అనేది బాగా తగ్గిపోయిందండి. ఏంటో అదో బెంగ కింద ఉంది. దాని ఒక విధానం నాకు తెలియక చాలా అవస్థ పడుతూ ఉన్నాను. మీ అందరూ ఆదరాభిమానం నా పైన ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, పాలకూర పప్పు అయిపోయిందండి. ఈజీగా చేసేసుకోండి మరి.